అందరికంటే లాస్ట్ పడుకునేది తల్లి, అందరికంటే వేకునే లేచేది తల్లి. ఒకళ్ళు అన్నారు, ద హోల్ హౌస్ ఇస్ డార్క్ అంటిల్ ద మదర్ వేక్స్ అప్. ఇజంట్ ఇట్ ట్రూ? తల్లి లేస్తే ఇంటికి వెలుగు, తల్లి ఉందంటే ఇంట్లో సందడి కదా. పొద్దున్న లేసింది ప్రతి బిడ్డ అమ్మ ఇది, అమ్మ ఏం చేస్తుంది, అమ్మ నాకు ఇది చేయి, అమ్మ నాకు అది పెట్టు, అమ్మ ఇది వండు అని అమ్మ 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 అంటూ ప్రతి బిడ్డ అమ్మ కోసము వెతుకుతూ ఉంటారు, అమ్మ వెంటే ఉంటూ ఉంటారు కదా. అమ్మ అటువంటి స్థానం పొందుకుంది. అమ్మ అందరికంటే తను లాస్ట్గా తనని పట్టించుకుంటుంది. అందరూ తినిన తర్వాత, అందరికి తృప్తిగా ఉన్న తర్వాత అప్పుడు తన గురించి ఆలోచిస్తుంది. అందరు బాగుండాలనే తన తపన. నిజంగా ప్రార్థించే తల్లులు మీకున్నట్లయితే మీరు ధన్యులు. ఎందుకంటే ఎంత దేవునికి దూరం అయినా ఆ ప్రార్థనే మిమ్మల్ని మరలా లాక్కొస్తుంది దేవుని దగ్గరికి. ఎంత కీడులో ఉన్నప్పటికీ ఆ కన్నీటి ప్రార్థనే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక నిజమైన జ్ఞానవంతురాలైన తల్లి సామెతలు 31లో రాయబడినట్టు ఇంటి వారి నడతల్ని కనపడుతుందంట. ఒకవేళ మీ అమ్మ మీ నడతల్ని, మీరు చేసే ప్రతి పనిని పట్టించుకున్నట్లయితే విసుక్కోద్దు, చికాకు పడొద్దు. నిజంగా జ్ఞానవంతురాలైన తల్లి అక్కర కలిగి ఉంటుందంట. బిడ్డలు ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నారు, బిడ్డలు ఎవరితోటి వెళ్తున్నారని అక్కర కలిగి ఉంటుందంట. కుమారులు లేచి ఆమెని ధన్యురాలు అంటారంట. ఈరోజు మీకు అటువంటి తల్లి ఉన్నట్లయితే టేక్ టైమ్ టు అప్రిషియేట్ దట్, టేక్ టైమ్ టు సే థ్యాంక్స్. దే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ దెన్ దట్. నిజంగా తనని గుర్తించి, తను పడే ప్రయాస, తను చేసే త్యాగాన్ని గుర్తించి మనసారా వారికి థ్యాంక్ యూ చెప్తే అమ్మ కడుపు నిండిపోతుందంట కదా. సో టేక్ దిస్ టైమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బ్యూటిఫుల్ సాక్రిఫిషియల్ మదర్స్ అవుట్ దర్ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. You are a great blessing. God bless you.